ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువు గారైన తటపర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్కి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు అంటే మనం శంకరాచార్యులు గారు చెప్పిన జాగ్రత్త పంచకం అండి. అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలని చెప్తా ఉంటారు. అంతకంటే ముందు అసలు మనం ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు సాధన చేసామన్నది కాదండి. అంటే ఒక్క సంవత్సరం, 2 సంవత్సరం, 10 ఏళ్ళ అన్నది కాదు కానీ మన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందన్నది మనకి మనమే గమనించుకోవాలి. అంటే ఇంకెవరు జడ్జ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు నాలో ఇంకా అంతకుముందు కోపం ఉండేది. ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడు ఈర్ష్య, అసూయలుండే. ఇప్పుడు లేదు అన్నది ఎవరికి వాళ్ళే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నా ప్రవర్తన ఇంకా నేనేమన్నా చిన్నదానికి కూడా ఓర్పు గాని, సహనం పడుతున్నానా లేదా? అది మనలో ఇంకా ఎన్ని చెడు గుణాలున్నాయి? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూనే వెళ్ళాలండి. అంటే కనీసం 2 నెలలకు ఒక్కసారైనా ఏం జరిగినా సాక్షిగా నేను గమనిస్తున్నానా లేదా అన్నది మనకి మనమే విచారణ చేయాలి. అసలు ధ్యాన సాధన అంటేనే భగవంతుని చేరడానికి ఏకైక మార్గం అని చెప్తున్నారు. మరి ఇంతటి మంచి మార్గంలోకి వచ్చి మనకున్న చెడు గుణాలు, చెడు లక్షణాలన్నీ కనీసం ఒక్కటొక్కటి తొలగించుకుంటూ అయినా సరే ఈ మార్గం నుండి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వచ్చిందే అందుకు. మనం మానవుడిగా ఉన్న మనం దేవుడిగా ఎదగడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనకి మనమే సరి చేసుకుంటూ నెమ్మదిగా భగవంతుడిగా మారతామండి. ఒక్కసారి అన్ని రాకపోయినా కనీసం ఒక్కటొక్కటైనా తగ్గించుకుంటూ రావాలి. జాగ్రత్త పంచకంలో ఏం చెప్తున్నారంటే శంకరాచార్యులు వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నాయనా అంటున్నారు. ఆయన చెప్పారంటే మనము ఆలోచించవలసిందే. అంటే అవి మనకి లాభం కలిగించేవే ఆయన చెప్తారు అనేసి చెప్తున్నారు. మరి ఏంటివి అంటే పంచకం అంటే 5 అండి. ఈ 5 సూత్రాలు కూడా ప్రతి వ్యక్తి కూడా పాటించవలసిందే. ఇంకొక ఆప్షన్ అనేది లేదు. మరి ఏంటి అవి అంటే ఫస్ట్ పంచకం వచ్చేసి మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర మర్దం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనేసి చెప్తున్నారు. అంటే తల్లి, తండ్రి, బంధువులు, సహోదరులు అంతా మిథ్యే నాయనా. ఎవ్వరూ ఉండరు. ఉంటున్నారు అనుకుంటున్నావు అంతా మాయే. ఎవరు ఉండరు. జాగ్రత్త. ధనం ఉండదు, గృహం ఉండదు అనేసి అంటున్నారు. మరి ఇది అర్థం చేసుకోవాలంటే జ్ఞాని అయితే అర్థం చేసుకుంటాడండి. మరి అజ్ఞాని మాత్రం అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకోకపోతే నష్టం ఏంటి అంటే ఇక్కడ నేను దేహం కాదు ఆత్మ అన్నది అర్థమైతే అతను అర్థం చేసుకుంటాడు. కానీ నేను దేహం అన్న భావనలో ఉంటే అతనికి అసలు అర్థమే కాదు. అంటే నేను ఆత్మ అన్నట్టు ఏదైనా సరే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నేను ఆత్మని అన్నట్లు మనం ట్రీట్ చేస్తూ ఉంటే అవన్నీ కరెక్ట్ గానే చేస్తా ఉంటాం. దేహ భావనలో ఉంటే అంతా వేరు వేరే. ఇంకా నాది 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 అంతా ఉంటుంది. కానీ నాది లేదు అన్నది ఉండదు ఇక. నేను ఆత్మ అన్నప్పుడే అందరూ ఆత్మస్వరూపులుగా మనకి కనిపిస్తారు కాబట్టి ఇక నా వాళ్ళు లేదు, నాది లేదు. అంతా ఒక్కటే అన్న భావం ఉంటుంది. మరి అజ్ఞానంలో ఉండడం వల్ల ఏంటి? మరి జన్మలు తీసుకుంటూ ఉంటారు. మరి జన్మలు తీసుకుంటూ ఉండడం వల్ల నష్టం ఏంటి అంటే మరి కర్మలు కూడా దుఃఖం కూడా పెరుగుతూ ఉంటుంది. జన్మలు పెరుగుతూ ఉంటాయి, దుఃఖం పెరుగుతూ ఉంటుంది, కర్మలు పెరుగుతూ ఉంటాయి. మరి దుఃఖపడితే నష్టం ఏంటి? కొన్నాళ్ళు అనుభవిస్తే పోతుంది కదా. తర్వాత మరి మామూలుగా అయితాం కదా. ఏదైనా శాశ్వతంగా ఉండదు కదా. దుఃఖమైనా సుఖమైనా అని అనుకోవచ్చు. కానీ జీవితాంతం కూడా దుఃఖపడవలసి వస్తుంది. మరి జీవితాంతం కూడా దుఃఖపడినా మరి దాని నుంచి ఒక్కొక్కసారి బయటపడలేని స్థితి వస్తుంది. ఆ స్థితిని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపిస్తుందండి. అంటే ఆ దుఃఖం వచ్చిన టైము అంత ఇదిగా మనని ఇబ్బంది పెడుతుంది. అంటే ఆ దుఃఖం కూడా మనల్ని అంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మరి ఇదంతా ఎందుకు అంటే నీకు సత్యం అన్నది అవగాహన కాకపోవడం వల్ల నీకు ఇది తెలియకపోవడం వల్ల సృష్టిలో ఉన్న సత్యం తెలియకపోవడం వల్ల ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. ఈ తల్లి, తండ్రి, బంధువులు అంతా
మిథ్యే. ఈ నువ్వు వేటినైతే నా వాళ్ళు అనుకుంటున్నావో, దేనికోసమైతే తపన పడుతున్నావో, దేనికోసమైతే ఆరాట పడుతున్నావో, వేటి కోసమైతే తప్పులు, పాపాలు, అధర్మంగా వ్యవహరిస్తున్నావో వీళ్ళెవ్వరూ ఉండరు. ఇదంతా మాయే, మిథ్యే అనేసి అంటున్నారు. ఇంకా ఏంటి మరి? ఇదంతా కూడా సృష్టించబడిందండి. ఇది పరమాత్మ చేత, సృష్టికర్త చేత సృష్టించబడింది. పెద్దలు అంటారు కదా, పరమాత్మని జగన్నాటక సూత్రధారుడు అని. అంటే ఆయన సూత్రధారుడు అయితే మనం ఆ నాటకంలో పాత్రధారులు. ఆ నాటకం వేసినంతసేపు అది రియల్ గానే నటించాలి. ఇప్పుడు ఈ ఒక మనము మన ఇప్పుడు ఇక్కడ సినిమా ఫీల్డే తీసుకుందాము ఎగ్జాంపుల్ కి. ఆ నాటకంలో రకరకాల పాత్రలు ఉంటాయి. వాళ్ళు ఆ సినిమా రోల్ అయ్యే వరకు భర్తగా, భార్యగా, పిల్లలుగా, విలన్ గా, కామెడియన్ గా, మరి సాంగ్స్ పాడేవాళ్ళు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తీసుకుంటారు. దాన్ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. ఆ 3 అవర్స్ అయిపోయి మనకి, అంటే ఆ సినిమా అయిపోయే వరకు ఎవరు ఆ సినిమా ఎన్ని రోజులన్నా తీని మనకి త్రీ అవర్స్ చూపిస్తున్నారు. కానీ ఆ పాత్ర ఉన్నంతసేపు నిజమైన భర్తగా, నిజమైన భార్యగా, నిజమైన వాళ్ళ పిల్లలుగా ఎంత నటిస్తున్నారండి. అట్లాగే ఇది కూడా మనం పాత్రధారులమే. సూత్రధారి జగన్నాటక సూత్రధారుడైన ఆ పరబ్రహ్మ మాత్రమే. అంటే ఇప్పుడు ఒక నాటకంలో ఒక రాజు పాత్ర వేశాడు, రియల్ గా రాజులాగా ఫీల్ అయిపోతాడు, అంటే గర్విస్తాడు. మరి అతనికి పాత్ర అయిపోగానే, రాజు పాత్ర అయిపోగానే బయటకు వస్తారు కదా. మరి ఆ పాత్ర వేసినప్పుడు కోశాగారం ఉంటుంది, శయన మందిరం ఉంటుంది, మరి పెద్ద కోట ఉంటుంది. ఆర్డర్ వేస్తే సేవకులు వచ్చేసి ఏంటండి అనేసి అడుగుతారు. అంటే వాళ్ళు మనకి సేవకులు కాబట్టి, రాజు కాబట్టి పాత్ర వేసింది, ఆ రాజుకు తగ్గట్టు ఆ సేవకుడు ఏంటి సార్ అనేసి అడుగుతాడు. అంటే ఆ పాత్ర అయిపోయిన తర్వాత మరి రాజు పాత్ర లేదు కదా, మామూలుగా జనరల్ గా యాక్టింగ్ అయిపోయింది, బయటకు వచ్చేస్తారు. అప్పుడు నువ్వు ఫీల్ అయిపోయి వాళ్ళని ఆర్డర్ చేస్తే ఎవరైనా వస్తారా? ఎవ్వరూ రారు. ఇంకేంది, చాలే పాత్ర అయిపోయింది, ఇక బయటికి రా అంటారు. అంటే మనం కూడా పాత్రధారులమే, అది గుర్తుంచుకొని జీవించాలి అంటున్నారు. ఇక్కడ ఒక నాటకంలో భర్త పాత్ర వేసినా మరి ఆ భర్తకి తగ్గట్టు భార్య నడుచుకోవాలి. అంటే తను పిలిస్తే వస్తుంది, తను ఏదన్నా గట్టిగా మాట్లాడితే వణికిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా ఇష్యూ జరిగితే నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే కూడా బాధపడుతుంది. అదే ఆ పాత్ర అయిపోయింది, ఆ నాటకంలో భార్యాభర్త, భార్యగా నటించడం పాత్ర అయిపోయినాక బయటికి ఇద్దరు వచ్చి ఇద్దరు కూర్చుంటారు ఆ హాల్లో. కూర్చున్న తర్వాత ఏంటి, ఇందాక నన్ను పొమ్మన్నావు కదా, ఇప్పుడు తను ఏమన్నా మాట్లాడానుకో, ఇప్పుడు నువ్వే పో, నాకేంటి అంటుంది. అంటే ఇంకా వాడు అంతకు మించి చేసేది ఏమీ లేదు. అలాగే ఈ నిజ జీవితంలో కూడా భర్త గాని, భార్య గాని, ఇవంతా కూడా పాత్రలే. ఆ జగన్నాటక సూత్రధారుడే సూత్రధారి, మనం నటిస్తున్నాము. అంత మాత్రం చేత నేను గొప్పదాన్ని, గొప్పవాణ్ణి అనుకుంటూ అహంకరించినా, మరి నువ్వు దూషణ చేసినా కర్మలు అంటుకుంటాయి కానీ నీకు ఇంకా ఎలాంటి లాభము రాదు. అందుకే వేటి కోసమైతే నువ్వు తపన పడుతున్నావో, ఎవరైతే నా వాళ్ళు నా వాళ్ళు అంటున్నావో వీళ్ళెవ్వరూ నీ వాళ్ళు కాదు. ఇది అంతా ఒక నాటక రంగం మాత్రమే. షేక్స్పియర్ కూడా అంటారు కదా, ప్రపంచం ఒక నాటక రంగం, అందరూ పాత్రలే. భగవంతుడు వేసిన నాటక రంగం ప్రపంచంలో చాలా పెద్దది. మానవుడు వేసిన నాటక రంగం 1000 మందో, 100 మందో, 500 మందో పడతారండి. అంటే మరి ఆ పాత్రలు నిజంగా లీనమయ్యే జీవించాలి. అంటే ఇప్పుడు మన జీవితంలో తీసుకుంటే భార్య పాత్ర పోషించిన, భర్త పాత్ర పోషించిన ఒక్కొక్కళ్ళు రెబల్ గా ఉంటారు. అంటే వారికి తగ్గట్టు మనం నడుచుకోవాల్సిందే. కానీ ఈ పాత్రని పోషించినంతసేపు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ జీవితం, ఈ దిక్కుమాలిన జీవితం అనుకోకుండా నేను నటిస్తున్నాను, ఈ పాత్ర అయిపోతే నా లోకానికి నేను వెళ్ళిపోతాను అన్నది గుర్తుంచుకొని బాధపడకుండా జీవించాలనేసి చెప్తున్నారు. ఇవెవరూ ఉండరు నాయన, జాగ్రత్తగా ఉండు. మరి అర్జునుడు కూడా అభిమన్యుడు చనిపోతే బాగా దుఃఖపడ్డాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆయన్ని సూక్ష్మ శరీరంతో ఆయన ఉన్న లోకానికి, అభిమన్యుడు ఉన్న లోకానికి పంపిస్తారు. అయితే అక్కడ అభిమన్యుడిని చూసి నాన్న, అభిమన్యు అభిమన్యు అని పిలవంగలోనే ఆయన ఎవరు నువ్వు అని అడుగుతాడు. అంటే
అతనికి అప్పటికే షాక్ అవుతుంది. ఎవరు నువ్వేంటి, ఎవరు నువ్వు అని అడుగుతావేంట్రా, నేను నీ తండ్రిని కదా అంటే, ఏ తండ్రివి, ఏ నాటకాల్లో తండ్రివి నువ్వు మరి అంటే, అప్పుడు ఇంకా అర్జునుడికి ఇంకా మతిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అంటే అందుకే ఈ తల్లి తండ్రి బంధువులు వీళ్ళెవరు నీ వాళ్ళు కాదు, అంతా నాటకమే ఇదంతా అన్నది గుర్తుంచుకో. ఇంకా ధనం నాస్తి గృహం నాస్తి అన్నారండి. ఇక ధనము ఉండదు, గృహము ఉండదు. మరి లేని ఇంటి కోసం ఎంతో తాపత్రయపడతారు. ఒక ఇల్లైనా జీవితంలో కట్టుకోవాల్సింది, ఒక ఇల్లైనా కట్టుకోవాల్సిందని ఎంత తాపత్రయపడతారంటే జీవితాంతం కూడా ఇల్లు లేదా, ఇల్లు లేదా అని అంటూ ఉంటారు. ఇప్పుడు మా డాడీ కూడా ఏంటంటే ఆ ఇంటి కోసం 4-5 సార్లు అడ్వాన్స్ ఇచ్చేసి మరి అది అటే వెళ్ళిపోయాయి, ఆ డబ్బులు అటే వెళ్ళిపోయాయి. ఆ ఇల్లు అడ్వాన్స్ ఇచ్చినా ఆ ఇల్లు మాకు రాలేదు. మరి అలా తను ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు అంటూ రా తన జీవితంలో లేదేమో, రాలేదు. మరి తమ్ముడు 3 ఇల్లులు కొనుక్కున్నాడు చిన్న వయసులోనే. కానీ మరి అతను డాడీ ఎంత ప్రయత్నించినా రాలేదు. అంటే మనకి లేదు. మరి ధనం కూడా ఉండదండి. అంటే ఈ ధనం కోసం ఇప్పుడు ఎంత ధనం సంపాదించినా అది ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలే రావచ్చు, లేకపోతే హెల్త్ పరంగా ఇబ్బంది రావచ్చు. ఉన్న ఆస్తినంతా హరించి వేస్తది. ఇప్పుడు అమెరికాలో కూడా అప్పుడు వచ్చిన అగ్ని తుఫాన్‌కి మన జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఏరియా అంతా కూడా భస్మం అయిపోయిందంట. అంటే అప్పటి వరకి అపర కోటీశ్వరులే. కానీ ఆ క్షణానికి ఆ ఆస్తి అంతా పోయింది. ఇంక వాళ్ళేమి ఉంచుకోవడానికి కూడా లేదు. అంటే ఆ ధనం కూడా అదేమి ఉండదు. కానీ ఉండని ధనం కోసం, లేని ఇంటి కోసం, ఇంటికి రాంగాలనే భర్తని మనకిల్లు కావాలి, మనకిల్లు కావాలని గొడవ చేసినంత మాత్రాన ఇల్లు వస్తుందా? తనకున్న ఆర్థిక స్థితిని బట్టి తను మెయింటైన్ చేస్తుందా? తనకి మనశ్శాంతి లేదు, ఇంట్లో గొడవలైతా ఉంటాయి. అందుకే మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా తృప్తిగా బతికామనుకోండి, ఏ బాధరబంది లేదు. అంటే లేని వాటి కోసం ఆలోచించదు. ధనం ఎలాగో ఉండదు, ఇల్లు ఉండదు, ఇవన్నీ ఉండవు. కానీ మాయే, మిథ్యే అనేసి అంటున్నారు. మరి వీటి కోసం తప్పులు పాపాలు సంపాదించడానికి, నా పిల్లలు సుఖపడాలి, మేము హైఫైగా ఉండాలి, బాగా గొప్పగా జీవించాలనేసి నువ్వు అధర్మంగా వ్యవహరించి సంపాదిస్తే ఆ సంపాదించిన డబ్బుని సుఖపడతారు పిల్లలు. కానీ దాని ద్వారా వచ్చిన పాపాన్ని మాత్రం నువ్వే అనుభవించాలి, ఇంకెవరు అనుభవించరు. మరి రత్నాకరుడికి చెప్పారు కదా నారదుల వారు, నువ్వు ఇన్ని కూలికోళ్ళు, ఇన్ని దొంగతనాలు చేస్తున్నావు, నీ పాపాన్ని ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా పో నాయనా అంటే, ఇంటికెళ్ళి అడుగుతాడు. నీవు సంపాదించి పెట్టవలసిన బాధ్యత నీదే. కానీ మా నీ పాపంలో మేమెందుకు పాలు పంచుకుంటాము అనేసారు కదా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. అంటే నువ్వు ఏ రకంగా సంపాదించినా దాని యొక్క పాప ఫలితాన్ని నువ్వే అనుభవించాలి. నీకున్న దాంట్లో నువ్వు తృప్తి పడితే ఈ కష్టాలు లేవు, బాధలు లేవు. అందుకే వీళ్ళెవ్వరూ నీ వాళ్ళు కాదు. వీళ్ళ కోసం అంత తాపత్రయపడి నువ్వు పాపాలు, నేరాలు, అధర్మంగా వ్యవహరించకు, ఇది గుర్తుంచుకో అంటున్నారు. ఇంకా ఏంటి, ఇదంతా కళ లాంటిదే అంటున్నారు. అంటే ఇది ఇప్పుడు సంపదలు ఉండవండి. అంటే ఈ కళ నిద్రపోయినప్పుడు కళ వస్తుంది. ఆ కళ కంటున్నంతసేపు నేను బాగా ధనవంతుని, నా కింద మరి ఇంతమంది పని చేస్తున్నారని ఫీల్ అయ్యి, మరి నువ్వు కోటీశ్వరుడివే, అన్నీ ఉన్నాయి. కానీ కళ అయిపోయిన తర్వాత అదేది, నువ్వు కళ అని అనిపిస్తుంది. మరి అలాగే ఈ ఈ జీవితం జీవిస్తున్న జీవితం కూడా ఇది పగటి కళ. ఆ రాత్రి నిద్రపోయినప్పుడు అది రాత్రి కళ. ఇది అంటే వీళ్ళందరితోని ఉండు, కానీ వీళ్ళతోని మమకారం పెంచుకోకు. వీళ్ళు నా వాళ్ళని మమకారం పెంచుకోకు. ఇది కలలాగానే జీవించు. అంటే ఇది జరుగుతున్నంతసేపు కలే. ఇది ఎప్పుడు తెలుస్తుంది? చనిపోయాక తెలుస్తుంది. అంటే కనీసం తాడై ఉన్న వాళ్ళకైనా ఈ జరుగుతున్న జీవితం అంతా కలే. అందుకే ఒక రమణ మహర్షి గాని, ఇప్పుడు శంకరాచార్యులు వారు కానీ, పత్రి గారు కానీ సాక్షిగానే గమనించారు. వాళ్ళకున్న సమయాన్నంతా ఈ జ్ఞానాన్ని పెంచుకున్నారు. అందుకే జాగ్రత్త పంచకం చెప్పిన శంకరాచార్యులు వారు చెప్పింది అందరూ ఆలోచించవలసిందేనండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించితేనే ఈ జన్మ లేని స్థితికి పొందుతారు, దుఃఖం నుండి బయటపడతారు. లేకపోతే ఇంకా దుఃఖమే పడుతూ ఉంటారు. జన్మలు పెరుగుతాయి, దుఃఖము పెరుగుతుంది.
మరి ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు మోక్షాన్నే పొందుతారు. మరి ఈ సంపదలన్నీ కళ్ళలాంటివే అంటున్నారు, బానే ఉంది. సంపదలు ఉన్నాడేమో గర్విస్తున్నాడు, అహంకరిస్తున్నాడు, మరి నాకు ఇంత ఉన్నాయని విర్రవీగుతున్నాడు. వాడిని చూసి లేనివాడు అసూయ పడుతున్నాడు. నాకు లేవు, నేను సంపాదించలేకపోయానని బాధపడుతున్నాడు. అంటే సంపాదించలేకపోయానని బాధ, వాడికుంటే వాడికి ఉన్నాయనే అసూయ, ఇవన్నీ ఉంటున్నాయి. ఎన్ని ఇల్లులున్నా, ఇప్పుడు 10 బిల్డింగ్లు ఉంటాయి. ఎన్ని ఇల్లులున్నా ఒక ఇంట్లోనే కదా వాడు ఉండేది, ఒక గదిలోనే కదా పడుకునేది. ఇక అంతకన్నా ఏం చేయలేడు కదా. మరి ఉన్నాయని వాడు మురిసిపోతున్నాడు, అహంకరిస్తున్నాడు. కానీ లేనివాడేమో పాపం బాధపడుతున్నాడు, అసూయపడుతున్నాడు. ఇక్కడ సార్ ఏమంటున్నారంటే, నీవు కూడా ఉన్నాయనుకొని తృప్తిగా బతుకు. వాడికి అన్ని ఇల్లులు ఉన్నాయి అంటున్నావు. ఆ ఇంటికి, ఆ 10 ఇళ్ళకి రెంట్ వసూలు చేయాలన్నా, మరి ఏ ట్యాప్ పోయినా, బాత్రూంలో ప్రాబ్లం వచ్చినా, సింక్ ప్రాబ్లం వచ్చినా, కరెంట్ ఇష్యూ ఉన్నా, ప్రతి దానికి నీళ్లు రాకపోయినా వాడు ఉరికి రావాల్సిందే. అదే రెంటర్ అనుకో, ఏ బాదర్ బందీ లేదు. ఇది పోయిందని ఫోన్ చేయగలనే ఓనర్ వస్తాడు. అంటే మనకి టెన్షన్ లేదు కదా. వాడు ఉండి మాత్రం సుఖపడేది ఏముంది, మనం లేకపోయినా సుఖపడకపోవడం ఏమి లేదు కదా. అంటే ఉంటే అనుభవించు, లేకపోతే దాని లేదని బాధపడకు. అంతే. ఈ ధనము ఉండదు, ఈ ఇల్లు ఉండదు. అంటే ఆ ఓనర్ అన్ని ఇళ్ళకి మెయింటైన్ చేయాలి తను. అదే రెంటర్ అనుకో, ఏ ఇల్లు మెయింటైన్ చేయక్కర్లే, వాడుకున్న ఈ ఇంటికి రెంట్ కడితే చాలు. కాకపోతే నా సొంత ఇల్లు కాదు అన్నది వాడికి ఎప్పుడు లోపల గుంజుతా ఉంటది. అసలు వాడి సొంత ఇల్లు కాదండి, ఈ శరీరమే మనకి అద్దె ఇల్లు. ఈ దీంట్లో ఎప్పుడైనా ఇది అద్దె ఇల్లు అన్నది గుర్తుంచుకుంటే, దీనికి సంబంధించి మనం దీనికి కావాల్సినవన్నీ ఇచ్చుకుంటా, పోషించుకుంటా, అంటే శరీరం సాధన కోసం ఉపయోగించుకోవాలి, మన అవసరాలు కూడా తీర్చుకోవాలి. కానీ ఇది అద్దిల్లే, ఇది ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతాం. ఆ రెంటర్ కూడా ఏమనుకుంటాడు, ఇది నా ఇల్లు కాదు, అంటే నాకు కావాల్సినవి నేను సంపాదించుకుంటాను. అంటే వాడేమనుకుంటాడు ఎప్పుడు, వస్తువుల రూపంలో ఇంటిని బాగా డెకరేట్ చేద్దామా, పెయింట్ లేపిద్దామా, ఇట్లేం ఆలోచించడు. ఎందుకంటే ఇది మంది కాదు కాబట్టి. అది ఎప్పుడు ఏంటి, తనకి లాభం కలిగించే క్యాష్ రూపంలోనో బంగారం రూపంలోనో పెట్టుకుంటాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ దేహం అనే ఇల్లు నాది సొంతం కాదు కాబట్టి నేను ఎట్లాగో వెళ్ళిపోతాను, నేను ఆత్మను కాబట్టి. అంటే నాకు లాభించే జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అతను మాత్రమే దుఃఖం నుంచి బయటపడతాడు, మోక్షాన్ని పొందుతాడు అనేసి అంటున్నారు. ఒకవేళ వాడు ఏమైనా చనిపోయినా ఆ డబ్బు ఇక్కడే వదిలేసిపోతాడు, ఇల్లు ఇక్కడే వదిలేసిపోతాడు. వాడేమైనా పట్టుకుపోతున్నాడా అంటే లేదు. మరి వాడు పట్టుకపోతే మనం బాధపడాలి, వాడు పట్టుకపోవట్లేదు కాబట్టి మనం ఏం బాధపడక్కర్లేదు అనేసి అంటున్నారు. అంటే ఈ సృష్టిని చేసిన సృష్టికర్త జగన్నాటక సూత్రధారుడు, మనం పాత్రధారులు మాత్రమే. మనం పాత్రని పోషిస్తున్నామన్న అవగాహన మనకి బాగా ఉండనివే అన్నట్లు జీవించాలనేసి చెప్తున్నారండి. ఇంకా వీళ్ళంతా కూడా మరి రకరకాల ఆత్మలండి. ఆ ఆత్మలు వేరే లోకాల నుంచి వచ్చి పాఠాలు నేర్చుకొని అనుభవాలు పొందుతూ ఈ పాఠాల ద్వారా జ్ఞానం సంపాదించడానికి వచ్చారు ఇక్కడికి. అంటే ఈ పాఠాల ద్వారా వాళ్ళు ఏదైతే అనుభవాలు పొందుతూ జ్ఞానం సంపాదించుకొని రకరకాల పాత్రలు తీసుకున్నారు ఆ జ్ఞానం సంపాదించుకునే లోపల. ఎవరు అంటే స్త్రీగా, పురుషుడిగా, ధనవంతుడిగా, మరి ఇంకా అంటే ఏంటి, పేదవాడిగా, యజమానిగా, సేవకుడిగా, ముష్టివాడిగా, అంటే ఇన్ని రకాల పాత్రలు తీసుకొని అనుభవాలు పొందుతూ ఏ పాత్రలో అయినా జ్ఞానం ఎంతో కొంత ఎదుగుదల ఉంటుందని పత్రిసార్ అంటారు. అంటే ఈ రకరకాలుగా పాత్రల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని తన పీరియడ్ అయిపోగానే, టైం అయిపోగానే తాను చేరవలసిన లోకానికి తాను వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎవరికి సంబంధం లేదు. అంటే వాళ్ళు మనకి తల్లి, తండ్రి, బంధువులు, సోదరులు, వీళ్ళెవరికి మనకి సంబంధం లేదు. తిరిగి మళ్ళీ మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు కూడా మన స్థితిని బట్టి రకరకాల ప్రదేశాల్లో, మతంలో, కుటుంబంలో, అంటే వేరుగా పుడతాము. అంటే ఈ జన్మ వరకు ఈ రిలేషన్, మరి తర్వాత ఎవరికి సంబంధం లేదు. అందరూ ఆత్మలే, వాళ్ళు వెళ్ళవలసింది వారి లోకానికి, వారి స్థితిని బట్టి వారున్న లోకానికి వెళ్తారు. అందుకే నాయన, ఈ తల్లి, తండ్రి, బంధువులు, సహోదరులు అంతా మిథ్యే. ధనము ఉండదు, గృహం ఉండదు,
జాగ్రత్త వహించండి నాయన అని మొదటి పంచకం ద్వారా తెలియజేసినారండి. రెండవ పంచకం ద్వారా ఏంటి అంటే మరి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం అని అంటున్నారు. రెండవది అంటే ఇక్కడ జన్మ అంటూ దుఃఖమే, అంటే అల్ప సుఖాల కోసం అధికంగా దుఃఖపడుతున్నాము అనేసి చెప్తున్నారు. అంతే కదండి, అల్ప సుఖమే. మరి జీవితం అంతా కొద్దిపాటి సుఖం కోసం ఎంతో కష్టపడుతున్నారు. దీన్ని ఇంకా వశిష్ఠుల వారు కూడా అల్ప సుఖమే అధిక దుఃఖం అన్నారు. అంటే ఎంత ఇప్పుడు భర్త రోజంతా కష్టపడి 7:30, 8 బాక్స్ కట్టిస్తే పొద్దునెళ్ళి సాయంత్రం 7, 8 వస్తారు. మరి ఇంట్లో ఉన్న భార్య పాపం పిల్లల్ని సరిచేసి స్కూల్కి పంపించి మళ్ళీ మధ్యాహ్నం పూట వాళ్ళకి దగ్గరుంటే స్కూల్కి లంచ్ ప్రిపేర్ చేసి మళ్ళీ అవసరమైతే ఇచ్చొచ్చి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి స్నానం, భోజనం, టిఫిన్లు, బట్టలు ఐరన్ చేసి ఇదంతా పని చేస్తుంది. ఏంటి అంటే ఈ సంసారంలో ఆ రాత్రి గడిపే ఆ క్షణం కోసం మాత్రమే ఇంత దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. అంటే ఆ వైవాహిక బంధం అనేది ఆ బేస్ మీదనే ఆధారపడింది. అంటే సంసారం సాగరం అంటే సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ సముద్రాన్నైనా దాటవచ్చు కానీ సంసార సాగరం దాటడం అంటే చాలా కష్టమే అనేసి అందుకే జాగ్రత్తగా ఉంటున్నాయన అంటున్నారు. మరి జన్మ ఎలా దుఃఖమైంది? ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు, పిల్లలు చిన్నప్పుడు మాట వింటారు, బాగానే ఉంటుంది. గడ్డాలు వచ్చినాక పిల్లలు వింటారా అంటే వినరు. ఆ పిల్లలు చిన్నప్పుడే మన పిల్లలు కానీ కాదు. అంటే ఈ అల్ప సుఖాల కోసం అధికంగా దుఃఖపడుతున్నావు. జన్మంటూ తీసుకుంటే దుఃఖమే ఉంటుంది. దీన్నే షిరిడి సాయిబాబా వారు ఏమంటారంటే ఈ శరీరాన్ని ఒక రథంతో పోలుస్తారండి. అంటే దీనికి ఉన్న ఇంద్రియాలు గుర్రాలు, మనసు కళ్ళెము, దీంట్లో రధికుడు, సారథి, యజమాని ఆత్మ. అంటే ఈ యజమాని ఎంత కరెక్ట్గా ఉన్నా, ఇంద్రియాలు సరిగా లేకపోయినా, కళ్ళెం సరిగా పట్టుకోకపోతే ఆ ఇంద్రియాలు తన ఇష్టానుసారంగా ప్రయాణిస్తాయి. అంటే రథంలో ఉన్న రధికుడి ప్రయాణం వేరు, అతను తన గమ్యాన్ని చేరుకోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంత విజయవాడకి బయలుదేరడం. మరి ఈ శరీరంలో ఉన్న జీవుడు ప్రయాణం వేరు, తన గమ్యం ఏంటి? విష్ణు పదాన్ని చేరుకోవడం. అతను గమ్యాన్ని చేరుకోకపోయినా నష్టం లేదు, కానీ మనం గమ్యాన్ని చేరుకోకపోతే పునరపి జననం, పునరపి మరణం. అంటే మరలా ఈ జనన మరణ చక్రంలో పడిపోతా ఉంటావు. జన్మంటూ తీసుకుంటే దుఃఖమే ఉంటుంది. ఇక నువ్వు ఎంత లగ్జరీగా లైఫ్ లీడ్ చేసినా ఈ బాధలు ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు ఆ బేబీ జన్మ ఎందుకు దుఃఖం అవుతుందంటే గర్భావతి అయిన తల్లిలోకి బేబీ ప్రవేశిస్తుంది ఆత్మ. మరి అప్పటి నుంచి ఆ బేబీ 9 నెలలు ఆ చీకటి గదిలో ఇంకా వాడికి గాలి ఆడక తల్లి తీసుకున్న ఊపిరి ద్వారానే గాలి తీసుకుంటా ఉంటాడు. తల్లి ఏ పదార్థాలు వేసినా దాన్ని భరించాల్సిందే, నచ్చినా నచ్చకున్నా ఆ మలమూత్రాల్లో ఉంటాడు. భగవంతుడా, ఈ బాధని నేను భరించలేను, నన్ను బయటికి పంపేయి, ఇక నేను మళ్ళీ రాను భూమి మీదకని లోపలుండి ప్రార్థిస్తాడు ఆ బేబీ. కానీ బయటికి రాగాలోనే ఏమవుతుంది? మాయ ఆవహించి మళ్ళీ మర్చిపోతాడు. అంటే ఈ వీళ్ళంతా నా వాళ్ళే. అమ్మ చెప్తుంటది కదా, నాన్న మీ నాన్నరా ఈయన, మీ అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, ఇట్లా అందరినీ పరిచయం చేస్తుంది. ఇవన్నీ నీ వాళ్ళు అంటది, ఇదంతా నీదేనా నా అంటది. అంటే నాది అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఆ గర్భ దుఃఖం అనేది, గర్భ నరకం అనేది ఏ జీవుడికైనా చాలా రకంగానే ఉంటుందని. పోనీ పుట్టిన తర్వాత ఏమైనా సేఫ్టీగా ఉంటాడా? వాడి పనులు వాడు చేసుకోలేడు. పాపం మంచం మీద పడి అట్లా 2 కళ్ళు వేసుకొని చూస్తా ఉంటాడు ఇట్లా. మరి వాడికి ఆకలి వేస్తుంటది, ఆకలి వేస్తే ఏడుస్తాడు, దోమ కుట్టినా తోలుకోలేడు, ఒక ఈగ వలన దాన్ని అనలేడు. వాడిని కుట్టినా వాడు ఏం చేయ ఏడవడం తప్ప ఇంకేం. ఆకలి వేసినా ఏడుస్తాడు, దోమ కుట్టినా ఏడుస్తాడు, ఇక నిద్ర వచ్చినా ఏడుస్తాడు. అంటే వాడికి వచ్చిన ఆయుధం వల్ల ఒక్కటే. అంటే వాడికి అంటే ఆ బేబీగా ఉన్నప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఒక్కొక్కసారి తల్లి పట్టించుకోకపోతే వాడు ఎంతో సేపు ఏడవలసి వస్తుంది. ఇప్పుడైతే మోడ్రన్ తల్లులు మరి పిల్లల్ని పట్టించుకునే స్థితే లేదు. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడం, ఆ పాలు కూడా డబ్బాలో ఆడబెట్టేసేసి వెళ్ళిపోతున్నారు. అంటే జన్మ తీసుకున్న తర్వాత ఈ దుఃఖాన్ని అనుభవించవలసిందే. ఇంకా ఏంటి మరి జాయా దుఃఖం అంటే ఈ భార్యాభర్తల మధ్య కూడా
వైవాహిక సంబంధం సరిగా ఉంటే బానే ఉంటుందండి. లేకపోతే దుఃఖమే వస్తుంది. ఇప్పుడు యవ్వనం రాగాలోనే పెళ్లి చేయాలంటారు. చేసుకోకపోతే కామబాధ. చేసుకుంటే భార్యతోనో, భర్తతోనో బాధ. 2 బాధలే. అంటే చేసుకున్నా బాధే, చేసుకోకపోయినా బాధే. మరి అలా అని చేసుకోలేదనుకో, "అరే! వీడేదో తేడాగా ఉంటాడు. అందుకే పెళ్లి చేయలేదురా" అని అంటా ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళు. అంటే అమ్మాయినైనా అంటారు, అబ్బాయినైనా అంటారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల ఇష్యూస్ అండి. ఇప్పుడు చాలా మంది పెళ్లి అయిన తర్వాత ఇక భర్తతోని భరించలేక కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా ఎందుకు మరి ఇతను ఎలా ఉన్నా సరే తినతోనే అడ్జస్ట్ అయిపోయి మళ్ళా ఇంకొకతన్ని చేసుకున్నా అతను కూడా కరెక్ట్‌గా ఉంటాడో లేదో, ఇతనితోనే ఈ జీవితం గడిపేస్తే పోతుందిలే అన్నది 99% అంటే ఆ వైవాహిక సంబంధం అన్నది అలా కొనసాగుతుంది. అది బాధే. ఎవ్వరో ఒకరు నూటికో కోటికో అండర్‌స్టాండింగ్‌తో మంచి సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. చాలా వరకి భర్త గాని సఫర్ అయితున్నాడు. భార్య గాని సఫర్ అవుతుందండి. అంటే ఇయన్నీ ఎందుకు? జన్మంటూ తీసుకోవడం వల్ల. తీసుకున్నారు బానే ఉంది. మరి ఇవన్నీ ఆలోచిస్తున్నారా అంటే లేదు. ఆలోచించట్లేదు. మరి సంపాదించలేకపోయానని బాధ. పిల్లలు లేకపోతే పిల్లలు లేరని బాధ. పోనీ సంపాదించింది ఎక్కడికన్నా మరి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు గాని రైడ్ చేస్తారని బాధ. తన ఎంతసేపు వాడిని చూసి అసూయ. అంటే సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించింది మళ్ళా కూడబెట్టుకోవడం ఒక ఎత్తు. అది పోతే పోతుందని ఏడుస్తాడు. కూడబెట్టకపోతే నేను సంపాదించలేకపోయినా అని ఏడుపు. ఏ రకంగానైనా జన్మంటూ తీసుకుంటే దుఃఖమే ఉంటుందండి. మరి ఎంతసేపు దుఃఖం నుంచి బయటపడాలి అని ప్రయత్నిస్తున్నాడే కానీ, ఆ గురువుల్ని, ఈ స్వామీజీలని, ఈ గుళ్ళని అన్నిటిని ఆశ్రయిస్తున్నాడు కానీ, జన్మ లేని స్థితి పొందాలని మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు కానీ, జన్మ లేని స్థితి అనేది తను పొందాలని అనుకోవడం లేదండి. అంటే చూడండి, జన్మంటూ తీసుకుంటే దుఃఖమే నాయన అన్న ఆ స్థితి పొందాలని తను అనుకోవడం లేదు. ఈ దుఃఖం నుండి తాత్కాలికమైన పరిష్కారం మాత్రమే ఆలోచిస్తున్నాడు. శాశ్వతమైన పరిష్కారాన్ని ఆలోచించడం లేదండి. అంటే ఆ క్షణం అంటే ఎట్లా ఎలా నా దుఃఖం పోతుంది స్వామి? ఏ పూజ చేయాలి స్వామి? మరి ఏ నోము నోయాలి? అని ఇట్లా అడుగుతున్నారు కానీ, అసలు ఈ దుఃఖం ఎందుకొచ్చింది? అసలు ఈ కారణం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? లేదు. మరి నేను అంతకుముందు చేసిన గతంలో చేసిన వల్లే పాపాల వల్లే నాకు ఈ కష్టం వచ్చింది. ఇప్పుడైనా చేయకోకుండా ఉందాము అన్నదైనా ఉందా? అంటే లేదు. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన ఉంది కానీ, ఇక మిగతా వారికైతే ఇప్పుడంటే మనకి ఏది చేసినా మాట్లాడినా కర్మ వస్తుంది. మనది కానిది మనం ఆశించినా, మనం ఎవరిని విమర్శించకూడదు అని గురువు ఇచ్చిన జ్ఞానం వల్ల కొద్ది కొద్దిగా మనకి తెలిసి అంటే అలాంటివి ఇప్పటి వరకి ఏమన్నా తెలిసి తెలియక వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక మాట అనేసి కర్మలు పెంచుకున్నామే తప్ప మరి మనకి తెలీదు. అంటే వీటి వల్లే దుఃఖం వస్తుంది అన్నది తెలీదు. ఎందుకొస్తుంది? నేనేమి చేయలేదు కదా ఈ జన్మలో. మరి నేనేమనుకున్నానంటే ఇదే జన్మ. మరి నేనేమి చేయలేదు పుట్టిన దగ్గర నుంచి అంటే ఈ చదవడం ఏంటో, గుడికి వెళ్ళడం ఏంటో, ఇలానే లైఫ్ లీడ్ చేశాను కదా! ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా! మరి ఎందుకింత బాధ అన్నది అంటే ఇప్పుడు అర్థమవుతుంది విచారణ ద్వారా. ఎందుకు దుఃఖం వస్తుందంటే గతంలో ఏదో చేసే ఉంటాను. అందుకే ఇప్పుడు దుఃఖం రూపంలో వస్తుందన్నది అర్థమైందండి. మరి ఈ జన్మనే దుఃఖం. మరి జాయ దుఃఖం అంటే ఆ భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేకపోవడం. నువ్వెంతంటే నువ్వెంత. ఇంకా సంపాదిస్తే నేనింత సంపాదిస్తున్నాను కదా! నీ మాట నేనెందుకు వినాలి? అన్నది కూడా వస్తుంది కొన్ని కొన్ని ఇళ్లల్లో. అంటే అప్పుడంటే ఒక భర్త మాత్రమే సంపాదించేవాడు. భార్య ఇంట్లో వంట చేసి పెట్టేది. తను పూర్తిగా తను ఏది చెప్తే అది అనుకువగా ఉండి ఆచరించేది. ఇప్పుడు సంపాదన ఆర్థిక స్థితి ఇద్దరికీ సమానంగా పెరిగింది. ఇంకొకసారి మాట్లాడితే ఇంకా లేడీదే సంపాదన ఎక్కువగా ఉంది. అంటే ఈ రకంగా వేరియేషన్ వచ్చింది. మరి తన అన్నల నేనెందుకు పడాలి? నాకేం అవసరము? నా లైఫ్‌ని నేను హ్యాపీగా లీడ్ చేస్తాను కదా! అన్నది కూడా వచ్చింది. అంటే ఈ రకంగా కూడా భార్యాభర్తలు ఎంతోమంది విడిపోతున్నారు.
ఇదంతా ఎందుకు అంటే జన్మంటూ తీసుకుంటే ఈ దుఃఖం అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు. మరి వృద్ధాప్య దుఃఖం అండి. మరి ఈ వృద్ధాప్యంలో కూడా అసలు దుఃఖం అంటే తను ఎంత కోటీశ్వరుడైనా, టాటాలైనా, బిర్లాలైనా వృద్ధాప్యం వచ్చిందంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. ఒకరి సహాయం వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే వాళ్ళు వాళ్ళకి ఇంక వయసు మీద పడిన తర్వాత ఇంద్రియాలు శక్తిని కోల్పోతాయి. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, కాళ్ళు చేతులు కూడా నడవడానికి సహకరించవు. ఒకవేళ వాళ్ళని ఎంతో కష్టపడి నిదానంగా మనం అక్కడి దాకా బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి వదిలేసినా వాళ్ళు ఆ 2 అడుగులు వేయడానికి కూడా దాన్ని తట్టుకోలేక కింద పడిపోయిన వాళ్ళు, నడుములు విరగ్గొట్టుకున్న వాళ్ళు, తొంటి విరగ్గొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే వృద్ధాప్యం అనేది కూడా దుఃఖమే. అంటే బాగా ఈ ఈ వృద్ధాప్యం అనే స్టేజ్ ప్రతి వ్యక్తికి వస్తుందండి. కొంతమంది అంటే ఇప్పుడు ఆ వృద్ధాప్యం రాకుండానే హాయిగా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అదృష్టవంతులే. కానీ ఈ వృద్ధాప్యం వచ్చి ఆ మంచంలో పడి నవిసి నవిసి ఇంకెప్పుడు చచ్చిపోతాంరా దేవుడా అని వాళ్ళు, వీడెప్పుడు పోతాడురా అని చూసే వాళ్ళు ఎంతో ఇదిగా ఉంది. ఇప్పుడు చాలామంది మరి ఒకతను అంటండి, మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక అతను యూకేలో ఉన్నాడు, ఇంకొకడు అమెరికాలో ఉన్నాడు. మరి మీరెక్కడ ఉన్నారు నాయన అంటే నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడు. నా పిల్లలు ఇంత గొప్పగా ఉన్నారని చెప్తున్నాడు. కానీ మరి తినెక్కడున్నాడు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాడని చెప్తున్నారు. మరి చూడండి అంత బాగా పెంచిన పిల్లలు మరి ఆయనకు ఆసరాగా లేరు కదా. మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉన్నాడు కదా అని తను గొప్పగా చెప్తున్నాడు. కానీ తను ఉన్న పరిస్థితిని చూసి సార్కి నవ్వు వచ్చిందంట. అంటే ఏ రకంగా ఉన్న వృద్ధాప్యం అనేది దుఃఖమే. ఆ టైంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వారికి శరీరం సహకరించదు. ఎంత తోడైనా సరే ముగ్గురు ఇద్దరో పట్టుకొని బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కింద పడ్డారనుకో వాళ్ళ శరీరము గాజు ముక్కలాగా ఉంటుందండి. అంటే ఇక విరిగితే అతుక్కోవు. ఇప్పుడు మా ఇంట్లోనే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు హార్ట్ ఆపరేషన్ అయింది. స్టంట్ వేశారు. అంతవరకు బానే ఉంది. మందులు ఇవ్వడం వల్ల ఏంటి ఆ హెవీ పవర్ వల్ల తను తిండి తగ్గిపోయింది. ఆ డోస్ ఎక్కువైపోయింది. తనకి ఇంక బ్రెయిన్ కూడా అంటే అందరిని గుర్తుపట్టడం మానేసింది. మరి ఇదంతా ఒక ఎత్తైతే మరి మరి బాత్రూంలో కింద పడ్డారంట. ఆ చెయ్యికున్న ఎముక జారిపోయి ఇరిగిపోయింది. మరి అది కట్టుకోదు. ఇప్పుడు తన ఫుడ్ కూడా తీసుకోవట్లేదు కాబట్టి తనకింకా అన్నీ కూతురే చేస్తుంది. మరి అంటే ఇప్పుడు తన పని తాను చేసుకోలేదు. తనకి గుర్తు లేదు. ఇంకా ఆ చాకిరీ చేసే వాళ్ళకైనా బాధ రావాలి. లేకపోతే తనకైనా విసుగు రావాలి. గుర్తు లేదు కాబట్టి సగం భగవంతుడు ఆమెకి ప్లస్ పాయింటే చేసినట్టు అనిపిస్తుంటది. అంటే ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు అంతగా ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసి వస్తుందండి. అంటే ఇప్పుడు చాలామంది అదేంటి ఊర్లలో ముసలి వాళ్ళందరినీ బయట వరండాలో పెట్టేసి ఈ ఉన్న ఒక్క రూమ్‌లో పిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళు మాటి మాటికి దగ్గడము, మంచినీళ్ళ అని అడగడము, అబ్బా! వీడెప్పుడు పోతాడో అని వాళ్ళు విసుక్కోవడము. పైగా వాళ్ళకి వీళ్ళెప్పుడు పెడితే వాళ్ళప్పుడు ఫుడ్ తీసుకోవాలి. మరి వాళ్ళకి ఆకలేసినా వాళ్ళేమి చేయలేరు. వాళ్ళు పెట్టినప్పుడే వీళ్ళు తినాలి. అంటే ఇవన్నీ గూడా వృద్ధాప్యం వల్లే ఈ బాధలన్నీ ఫేస్ చేయవలసి వస్తుందండి. పోనీ వాళ్ళకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు డబ్బులు గూడా ఇస్తున్నారు. మరి డబ్బులిస్తున్నా, ఆ డబ్బులు రావాలని తీసుకొచ్చి ఆ పిల్లలకి ఇవ్వలేకపోతే వాడు భోజనం గూడా పెట్టడు. అంటే ఎన్ని ఆలోచించి ప్రభుత్వం వాళ్ళిచ్చినా వాళ్ళకంటూ డబ్బుంటుంది. ఏదైనా కొనుక్కొని తింటారని అన్నా, వాళ్ళు ఆ డబ్బు కూడా పిల్లలే తీసుకుంటున్నారు. ఇవ్వకపోతే కొట్టినా కొడతారు. అంటే ఈ వృద్ధాప్యం అనేది అంత ఇదిగా ఉంటుంది. ఎంతటి వాడికైనా అది నరకమే. మాకెందుకండి ఇవన్నీ? మాకు డబ్బుంది. హాయిగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము ఈ లైఫ్‌ని హ్యాపీగా మాకు ధ్యాన సాధన ఎందుకు? మాకింకా టైం ఉంది. మేము వయసు అయిపోయినంక చేస్తాంలే అని అంటూ ఉంటారు. కానీ సార్ మొన్న చెప్పారు. ఈ శరీరం అనే ఇస్తరాకులో బలవీర్యాలు, జవసత్వాలు ఉంటాయి. బాల్యం, యవ్వనం ఉంటుంది. మరి అరిషడ్ వర్గాలనే దొంగలు అంటే ఈ అరిషడ్ వర్గాలనే రాక్షసులు పీల్చి పిప్పి చేస్తాయంట. అంటే
మనము ఈ బాల్యంలో యవ్వనంలో చేసే పనుల వల్ల మనకున్న ఆ బలము వీర్యము శక్తులన్నీ పీల్చి పిప్పి చేసినాక ఇంకా ముసలి డొక్కైపోతామండి. అప్పుడు భగవంతుడా నువ్వు నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను తీసుకుపో అంటే ఆ శక్తి ఉన్నప్పుడే భగవంతుణ్ణి ఆరాధించవచ్చు కదా. మరి అంతా అయిపోయినాక ఎందుకు ఆరాధిస్తానంటున్నావు అంటే ఆ శక్తి ఉన్నప్పుడే మేలుకో, లేకపోతే నువ్వు ఆ టైం అయిపోయినాక నువ్వు నీ శరీరము సహకరించదు, నువ్వు కూర్చుందామని నడువు నొస్తుంది, ఒక గంట కూర్చోలేవు. ఈ రకంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకే ఎంతో ఎన్నో ఇబ్బందులు వచ్చేసి హెల్త్ పరంగా ఇష్యూసే ఉన్నాయి. మరి వాళ్ళే సహకరించినప్పుడు పిల్లలకు కూడా ఇప్పుడు ఏదో ఒక డిసీజ్ వస్తూనే ఉంది. ఎవరు హెల్తీగా నేను హెల్తీ ఉన్నా అని చెప్పడానికి లేదు. అందుకే ఇదంతా అయిపోకముందే నువ్వు భగవంతుడి వైపు దృష్టి పెట్టు అనేసి అని అన్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ ఈ రాక్షసులు హరించి వేస్తున్నారు కాబట్టి తొందరగానే మేలుకుంటే ఉన్నంతలో నీవు సాధన చేసుకుంటూ హాయిగా తిరుగుతూనే వెళ్ళిపోవచ్చు. మీరు నవసవలసిన పని లేదు అని అంటుంటారండి. ఇంకా ఈ వృద్ధాప్యం వల్ల దుఃఖం ఇలా. మరి వ్యాధుల వల్ల కూడా దుఃఖం వస్తుందండి. మరి ఇప్పుడు రకరకాల వ్యాధులు. అసలు ఇది ఒకటి ఉంది, ఒకటి లేదన్నది లేదు. ఏదో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అంటే ఈ మరి ఒక్కొక్కసారి దానికి మందు కూడా లేదు. మొన్న కరోనా వచ్చింది. చాలా మంది చనిపోయారు. మరి అది ఏమైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎవ్వరికీ తెలీదు. మందు కూడా కనిపెట్టడానికి టైం అయిపోయింది. అంటే ఆ క్షణానికి అది కనిపెట్టలేకపోయారు. అంటే ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఉన్నప్పుడే ఈ శరీరం సహకరించినప్పుడే నువ్వు సాధన కొనసాగించు. లేకపోతే ఈ సమయం అయిపోతుంది అనేసి చెప్తున్నారు. అంటే ఈ యవ్వనం ఇదేంటి ఈ రోగాలు కూడా ఎప్పుడొస్తాయి? ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తుంటాయి కదండీ! మరి ఇప్పుడు మనకి వానాకాలం అయిపోయి చలికాలం వస్తుంది. ఈ మార్పులో కూడా మనకి హెల్త్ పరంగా ఇబ్బందొస్తది. అంటే ఒక్క కర్మల వల్ల వచ్చేవి ఒక్క పర్సెంటేజే అండి. కానీ ఈ వాతావరణంలో వచ్చే మార్పు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. అంటే విపరీతమైన వేడి. వె వా ఏం చలికాలం లేదు, వానాకాలం లేదు, ఎండాకాలం లేదు. అంతా వేడిగానే ఉంది. అంటే ఆ వేడిని తట్టుకోలేక కూడా ఆ కడుపు నొప్పి రావడం, ఇంకేదో జరుగుతుంది. ఈ రకరకాల ఇబ్బందులొస్తున్నాయండి. వ్యాధుల వల్ల కూడా దుఃఖమే వస్తుంది. మరి మరణ దుఃఖం అన్నారండి. ఈ మరణం గూడా ఎంతో దుఃఖం. ఎందుకు అంటే, మరి తను సంపాదించిన కూడబెట్టిన ఆస్తులన్నీ తను వదిలేసి వెళ్ళిపోతాడంటే, తనకి ఎంతో భయపడుతూ ఉంటాడు. మరణం ఆసన్నమైతుందంటేనే చాలు. తను ఈ సంపదలు వదిలేసి వెళ్ళాలా? అమ్మో! నేను సంపాదించినవన్నీ వాళ్ళేమన్నా నాశనం జేస్తారేమో, సరిగా ఖర్చు పెట్టుకుంటారో లేదో, ఎలా ఖర్చు పెడతారో అనేసి ఎంతో భయంతో చచ్చిపోతాడండి. యోగి అయితే ఏ భయము లేకోకుండా హాయిగా చనిపోతాడు. భోగి మాత్రం నీకు అంటే ఈ సమయం ఆసన్నమైంది. ఐసీయూలో పెట్టి వీళ్ళందరూ వచ్చిపోతుంటేనే వాడు ఆ భయానికే చచ్చిపోతాడు. ఎందుకంటే తెలియదు కాబట్టి. అంటే మరణం అనేది ప్రతి వ్యక్తికి సహజం. మనకే కాదండి చిన్న చీమ నుంచి అన్ని పిపీలాది బ్రహ్మ పర్యంతం అందరికీ మరణ భయం ఉంది. ఎందుకంటే ఓ రోజు చీమ అదే వ్యాస భగవానుడి రథం పరిగెడతా ఉంటే మరి అదేంటి ఒక చిన్న చీమ పురుగు గబగబా నడుస్తా ఉంటదంట. ఏంటి నువ్వు కొంచెం సేపు ఆగి దానికి మాటిచ్చి నువ్వెందుకు పరిగెడుతున్నావు అంటే, అదేంటి స్వామి నీ రథచక్రాల కింద పడి నలిగిపోతే నేను చచ్చిపోనా? అదేంటి నీకు గూడా మరణ భయం ఉందా? అంటే మాకెందుకు లేదు స్వామి మీకులాగానే మాకు గూడా ఇంద్రియాలున్నయి. మేము గూడా మాకు తోచినంత సంపాదించుకుంటున్నాము. మాకు భార్య, పిల్లలు మాకు సంతానం ఉంది. మరి మీకు మరణ భయం ఎలాగుందో మాకు గూడా మరణ భయం అలాగే ఉంది అనేసి ఆ పురుగు అంటుందంట. అంటే ప్రతి వ్యక్తికి కూడా మరణం అన్నది ఆసన్నమైతుందంటే ఆ భయం వస్తుంది. కానీ ఆ టైంలో విపరీతమైన అంటే ఈ నరాల్లో ఉన్న శక్తి అంతా లాగేస్తా ఉంటది కాబట్టి చాలా శరీరం పోట్లు తీసుకుంటా ఉంటదంట. పెయిన్ ఉంటుందంట అండి. అంటే అది నిజంగా అనుభవించిపోయినోడికి నరకమే. కానీ ఎవరైతే హాయిగా రిలాక్స్‌గా కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే పోతే వాడికి ఆ భయమే ఉండదు. ప్రశాంతంగా వెళ్ళిపోయినట్టే. అందుకే అంటారు కదా! అనాయాసన మరణం వినా దైన్యన జీవితం అంటే అది ఈజీగా రావాలి భగవంతుడా! నేను ఏ ఇబ్బంది లేకోకుండా నా చావు అనేది రావాలనేది భగవంతుడిని కోరుకుంటూ ఉంటారండి. ఇంకా జన్మంటూ తీసుకుంటే ఈతి బాధలు గూడా ఉంటాయండి. మరి ఈ ఈతి బాధలు ఏంటి అంటే
పొద్దున్నే మలమూత్ర బాధ, మధ్యాహ్నం అంటే ఆకలి బాధ, సాయంత్రం పూట కామ బాధ, రాత్రి నిద్ర బాధ ఉంటుంది. అంటే ఈతి బాధలు. ఈ ఈతి బాధలు 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ మలమూత్ర బాధ. ఇప్పుడు ఒక ఇంట్లో ఓ 5గురు ఉన్నారనుకోండి. ఒకే బాత్రూమ్ ఉంటే ముగ్గురికో, ఇద్దరికో ఒకసారే వస్తే వాడు వెళ్ళాలంటే కష్టపడవలసి వస్తుంది. ఎంత అన్ ఒక్కొక్కసారి ముగ్గురికి వచ్చినా వాడికి ఆపుకొని ఆ బాధననేది భరించవలసి వస్తుందండి. అంటే ఒక్కొక్కసారి ఉన్నవాడే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. జర్నీ చేయవలసి వస్తుంది. ఒక 5 గంటలో, 6 గంటలో. మరి అప్పుడు తనకి టాయిలెట్ వచ్చినా అర్ధరాత్రి పూట వాడు బస్ ఆపమంటే ఆపడు. కానీ ఆ ప్రాబ్లమ్ అలా పట్టుకొని కూర్చోవలసిందే. ఆ బాధని భరించవలసిందే. వాడు ఆపినప్పుడు మనం వెళ్ళవలసింది తప్ప మనం ఎప్పుడంటే అప్పుడు వాడేం ఆపడు. ఎందుకంటే ఎంత ఉన్నోడికైనా ఆ బాధ అనేది ఉంటుందండి. మరి ఏదన్నా ఊరికెళ్ళినా, లేకపోతే ఏదైనా క్లాస్‌కెళ్ళినా అన్ని గంటలు గూడా వాటర్ తీసుకోకుండా అలానే కూర్చుండిపోతాం. ఎందుకంటే తీసుకుంటే ఈ బాధ వస్తుంది. మళ్ళీ సరైన బాత్రూమ్ ఉంటుందో ఉండదో, నీళ్లుంటాయో ఉండవో ఈ బాధ అనేది ఎంత ఉన్నోడికైనా, లేనోడికైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసి వస్తుంది. మరి ఆకలి బాధ అండి. ఈ ఆకలి బాధ ఎలా ఉంటుందంటే కొంచెం సేపు 10, 9, 10, 11 అయ్యేసరికి ఆకలి నకనకలాడుతా ఉంటది. ప్రతి ఒక్కరికి ఆకలి బాధ ఉంటుంది. జఠరాగ్ని. అంటే ఈ ఆకలి బాధ తట్టుకోలేక అవసరమైతే దొంగతనాలు గూడా చేయవలసి వస్తుంది మరి. ఆకలి ఎవరికైనా ఆకలే కదండీ! మరి ఆకలి బాధ తట్టుకోవడానికి భగవంతుడు ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినా, ఒక్కొక్కసారి ఈ బాధని నిగ్రహించుకోలేము. ఆ టైంకి ఎంతో కొంత తినాలి. ఇప్పుడున్న హెల్త్ కండిషన్‌ని బట్టి అందరికీ షుగరో, బీపీయో, థైరాయిడో మరి ఇంకా రకరకాల బీపీ డౌన్ అవ్వడము. అంటే ఏదో ఒకటి ఎంతో కొంత కాఫీయో, పాలో, పండో తీసుకోవాల్సి వస్తుంది. అవేమీ లేకపోతే ఇక చెమటలొస్తా ఉంటాయి. ఆ టైంకి ఆ ఫుడ్ కొంతైనా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఆకలి బాధ గూడా బాధే. అంటే జన్మంటూ తీసుకుంటే ఈ ఆకలి బాధ ఉంటుంది. మలమూత్ర బాధ ఉంటుంది. అలాగే మరి కామ బాధ. రాత్రయ్యేసరికి కామ బాధ ఉంటుందండి. భర్తకి భార్య, భార్యకి భర్త తోడు ఉండాలి. అందుకే కదా! మనకి కనీస అవసరాలైన తిండి, బట్ట, తోడు, నీడ అంటారు. ఈ తోడు గూడా ఉండాలి. రకరకాల కారణాల వల్ల అంటే అతను మిలిటరీలో చేరిన తనొక చోట, తినొక చోట ఉంటారు. లేదన్నా ఉద్యోగరీత్యా అయినా తనొక చోట, తినొక చోట ఉన్నప్పుడు అప్పుడు బాధే ఉంటుంది. లేదు ఇంకా హెల్త్ పరంగా ఏదన్నా ఇబ్బందొచ్చి తను ఆ ప్రాబ్లమ్ వల్ల కలవలేకపోయినా అప్పుడు బాధే ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఒకరు చనిపోయినా ఆ బాధ అనేది ఉంటుంది. అంటే కామ బాధ గూడా జన్మంటూ తీసుకుంటే ఉంటుందండి. అంటే ఇన్ని రకాల బాధలు మనము ఫేస్ చేయవలసి వస్తుంది. ఇంకోటేంటంటే రాత్రి అయ్యేసరికి నిద్ర బాధ. మరి ఈ నిద్ర బాధ ఎలా ఉంటుంది? నిద్ర కూడా బాధేనండి. రాత్రి అయ్యేసరికి అందరికి నిద్ర రాదు. అలా గంటలు గంటలు ఫోన్‌లు చూసుకుంటూ ఏదో ఒకటి యూట్యూబ్ చూసుకుంటామో, ఫోన్‌లు చూసుకోవటమో గడిపేస్తూ ఉంటారు. కానీ మరి రాత్రి నిద్రపోతే రావాల్సిన శక్తి రాదు కదా! పొద్దున్నే యాక్టివ్‌గా పని చేసుకోలేరు. రాత్రి డ్యూటీల వారిని మనం అనటానికి లేదండి. వాళ్ళు బతకడానికి పాపం ఆ పని జేస్తున్నారు. కానీ సహజంగా మానవుడు 5 గంటలైనా నిద్ర అనేది ప్రకృతిలో సహజంగా భగవంతుడే ఏర్పాటు చేశాడు. అంటే రాత్రి నిద్రపోయి పొద్దున్నే యాక్టివ్‌గా నీ పనులు చేసుకో. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అనే చెప్పాడు. ఇప్పుడున్న జనరేషన్ కంటే రాత్రి డ్యూటీలొస్తున్నాయి. వాడు పగలు నిద్రపోతున్నాడు. రాత్రి పని జేస్తున్నాడు. కానీ మామూలుగా అయితే నిద్ర చాలా మందికి ఏదో ఒక కారణం రీత్యా నిద్ర రావట్లేదు. ఆలోచనలు అనొచ్చు. మరి హెల్త్ పరంగా ఇబ్బందుండి గూడా పగటి కాలం వరకు కొంత నొప్పి తక్కువగా ఉన్నా రాత్రి అయ్యేసరికి విపరీతమైన నొప్పి ఎక్కువైతా ఉంటది. అప్పుడు ఆ పోట్లు భరించలేక కూడా అతను నిద్రపోలేడు. ఏ రకంగా డాక్టర్ దగ్గరికెళ్లి మెడిసిన్ తీసుకున్న నిద్ర మాత్రలు ఆ క్షణం వరకే పనిచేస్తాయి. ఆ రోజు వరకే ఉంటాయి. కానీ మళ్ళీ తర్వాత యథావిధిగా అదేమి నిద్ర రాదు. అంటే ఈ నిద్ర బాధ గూడా జన్మంటూ తీసుకుంటే ఉంటుంది. అంటే నువ్వు ఇవన్నీ కూడా మలమూత్ర బాధ గాని, ఆకలి బాధ గాని, కామ బాధ గాని, నిద్ర బాధ కానీ ఇవన్నీ కూడా నువ్వు జన్మ తీసుకోవడం వల్లే నాయనా. అంటే పునః మళ్ళీ పునరపి జన్మం పునరపి మరణం. ఈ సంసారమే దుఃఖము.
అనేసి అంటున్నారు. అలా అని నేను సన్యాసం పుచ్చుకుంటానంటే కుదరదండి. ఎందుకంటే నువ్వు సంసారంలోనే నిర్వాణం అన్నారు ప్రతిసారి. నువ్వు సంసారాన్ని లీడ్ చేయాలి. నీ బాధ్యతలు నిర్వర్తించాలి. నీ దృష్టి భగవంతుడి వైపు పెట్టాలి. అంటే దీంట్లో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులు అంటారు కదా! ఇది చూసుకుంటూనే నీకున్న ఖాళీ సమయాన్ని వృధా చేయకోకుండా భగవంతుని వైపు పెట్టి కొంచెమైనా మనం ఇంకొంచెం ముందుకు ఎదగడానికి ఇవన్నీ కూడా అంటే ఈ తల్లి, తండ్రి, బంధువులు ఇవన్నీ మాయే అన్నారు. అంటే వీళ్ళెవ్వరూ ఉండరు. అలాగే ఈ జన్మంటూ తీసుకుంటే ఈ బాధలు ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నారండి. ఈ 2 పంచకాలు కూడా జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.